Okay, Sai Kumari, you should start now. Thank you, Shankwana. Thank you so much. హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? Progress. 146 మెంబర్స్ ఉన్నారు, బట్ ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకని? సండే ఫ్యామిలీ టైం మేడం, ఎందుకు మీటింగ్ తీసుకున్నారు అని ఆలోచిస్తున్నారా? అవును మేడం. ఎస్ మేడం. నమస్తే మేడం. ఓకే ఓకే. ఓకేనా? యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది అండ్ మేనేజ్మెంట్తో మాట్లాడింది ఏంటి అంటే, ఈ టైంలో అయితే మేబీ ఓకే, నైట్ 8, 7:30 ఆ టైం అయితే మ్యాక్సిమం కొంతమంది పిల్లలతో ఫుడ్ పెట్టడానికి బిజీగా ఉన్నారు, కుకింగ్ టైంలో బిజీగా ఉన్నారు, డిన్నర్ టైంలో బిజీగా ఉన్నారు. సో దట్ ఈస్ ద రీజన్ ఈ టైం అయితే ఓకే, ఒక 1 అవర్ ఆర్ 1.5 అవర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి కొంచెం ఫోకస్గా వినడానికి అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 4,000 ఆర్ 5,000. సో నెంబర్ అనేది పక్కన పెడితే ఇంతమంది కమ్యూనిటీలో ఓన్లీ 130, 50 ఇలా మాత్రమే జాయిన్ అవుతున్నారు కదా. సో ఎందుకని అలా? ఇంత మీ మేనేజ్మెంట్ మీకోసం ఇంత టైం తీసుకొని ఒక సెషన్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీరు కూడా మంచిగా ఒక 1 అవర్ మీకోసం మీరు స్పెండ్ చేస్తే గ్రోత్ అనేది చూస్తారు కదా. సో అదొకసారి ఆలోచించండి. ఓకేనా? సో ఈరోజు ట్రైనింగ్ ఏంటి, క్లాస్ ఏంటి? ఈరోజు క్లాస్ ఏంటి? ఈరోజు క్లాస్ ఏంటి? ఇన్స్టాగ్రామ్. గుడ్, సూపర్. సో ఈరోజు నేను సెషన్ ఎండ్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళవి ఆల్మోస్ట్ నేను మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు 5 to 10 ప్రొఫైల్స్ లైవ్లో క్రాస్ చెక్ చేసి నేను మీ మిస్టేక్స్ చెప్తాను. మీకు అది ఓకే అనుకుంటే మీ ప్రొఫైల్స్లో అట్లీస్ట్ మీరు మీ ప్రొఫైల్ నేమ్ అనేది నాకు ప్రాపర్గా చాట్లో మెన్షన్ చేయండి కంప్లీట్గా. సో దట్ లైవ్లోనే మీ మిస్టేక్స్ ఏంటి అనేది చెప్తాను. ఆ మిస్టేక్స్ మీరు ఓన్లీ ప్రొఫెషనల్గానే తీసుకుంటాను మేడం, ఓకే, నా నా ప్రొఫైల్ చెక్ చేసి చెప్పండి అని అన్న వాళ్ళకి మాత్రమే చెప్తాను. లేదు మేడం మీరు చెప్పడం వల్ల నేను హర్ట్ అవుతాను, తర్వాత నేను మళ్ళీ నా మనోభావాలు దెబ్బతింటాయంటే మాత్రం మీ ఇష్టం. బికాస్ వీఆర్ ఇన్ వన్ ఫీల్డ్. సో మన మిస్టేక్స్ ఏంటి అనేది మనకి తెలియాలి, లేదా ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా చెప్పినప్పుడు దాన్ని రెక్టిఫై అయినా చేసుకునేవాడిని. సో మీకు ఓకే అని అనుకుంటే నేను లాస్ట్లో 5 to 10 నేను ప్రొఫైల్స్ తీసుకుంటాను, అడుగుతాను. అప్పుడు మీ ప్రొఫైల్స్ అనేది నాకు చాట్లో మెన్షన్ చేయండి, లైవ్లోనే మనం చెక్ చేద్దాం. ఓకేనా? షూరా? చెక్ చేద్దామా ప్రొఫైల్స్? మీ మిస్టేక్స్ చెప్తే ఓకే కదా, మరి హట్ అవ్వరు కదా? నేను అడుగుతాను మా శిల్ప, ఐ థింక్. ఓకే ఓకే, నో ఇష్యూ. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రీన్ షేర్ చేసి కొన్ని పాయింట్స్ చెప్తాను, దెన్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. ఎస్, పాజిటివ్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్లో మెన్షన్ చేయండి. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. బీ యాక్టివ్. ఒక 1 అవర్ ప్రాపర్గా యాక్టివ్గా ఉండండి. ఈ సెషన్ తర్వాత దయచేసి ఏమైతే నేర్చుకుంటారో మీరు మీ ప్రొఫైల్ వెళ్ళి అది ప్రాపర్గా క్లిక్ చేసుకోండి. నేను చెప్పిన కంటెంట్ మొత్తం ఐ థింక్ శ్రీశైలం గారు అనుకుంటాను పెన్ అండ్ బుక్తో రెడీగా ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళు ఎవ్వరు పెన్ అండ్ బుక్తో రెడీగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఏంటి రికార్డింగ్ వస్తుంది అనా? అందరూ పెన్ అండ్ బుక్తో రెడీగా ఉన్నారా? మే ఐ నో? ఎవ్వరు కనిపించట్లేదు, ఒక్క శ్రీశైలం గారు తప్ప. ఎస్, సూపర్.
గుడ్. ఓకే. 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 గుడ్. గుడ్ గోయింగ్. గుడ్ గోయింగ్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాక్టికల్ మనం కొంచెం థియరీ పార్ట్ కొంచెం చెప్పుకొని దెన్ ప్రాక్టికల్ మాట్లాడుకుందాం. గివ్ మీ సెకండ్. స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. స్క్రీన్ విజిబులా అందరికి? స్క్రీన్ విజిబులా? ఎస్. ఎస్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బిల్డింగ్ ప్రతి ఒక్కరికి మనకి అంటే యాక్చువల్గా మనకి చెప్పాలి అని అనుకుంటే ఎఫిలేట్ మార్కెటింగ్ అనేసరికి ఇన్స్టాగ్రామ్ ఉండాలి, వాట్సాప్ ఉండాలి. ఈ ఒక్క పాయింట్ మాత్రమే అర్థమవుతుంది. బట్ ఉన్న అకౌంట్ ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మనకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ ఎఫిలేట్ మార్కెటర్గా మనకి ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఇంపార్టెంట్ అనేది జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాపర్గా వినండి. ఇప్పుడు డీమార్ట్ ఉంది, మన పక్కనున్న కిరాణా స్టోర్ ఉంది. ఓకే, మన ఇంటి పక్కన ఒక డీమార్ట్ ఉంది, ఒక కిరాణా స్టోర్ ఉంది. సో మనకి ఫాస్ట్ గా అట్రాక్ట్ అయ్యేది పక్కనున్న కిరాణా స్టోరా లేదా డీమార్టా? డీమార్ట్ కి ఫాస్ట్ గా అట్రాక్ట్ అవుతామా లేదా కిరాణా స్టోర్ కి అట్రాక్ట్ అవుతామా? డీమార్ట్. ఓకే. సో మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. డీమార్ట్ కి అట్రాక్ట్ అవుతామా, జుడియోకి అట్రాక్ట్ అవుతామా? డీమార్టా జుడియోనా? జుడియో. ఎస్, ఆబ్వియస్లీ. ఎగ్జాక్ట్లీ. సో నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఒక ప్రొఫైల్ అనేది మనకు ఒక షోరూమ్ లాంటిది. దాన్ని మనం ఎంత అందంగా డిజైన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఎవరిని పిలవకుండానే ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేది మన దగ్గరికి వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే చాలా మంది ప్రొఫైల్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఇక్కడ మీతోనే చెప్పిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ నేను నెంబర్ 1 అండ్ నెంబర్ 2 రెండు ప్రొఫైల్స్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. నేమ్ పెట్టుంటే బాగుండేది, బట్ నేను కావాలని పెట్టలేదు బికాస్ కొంతమంది హర్ట్ అవుతారు కదా. సో నేను ఎవరిని హర్ట్ చేయాలని కాదు, మీకు ప్రాపర్గా అండ్ 100% ప్రాపర్ కంటెంట్ ఇవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇలాగా మీకు చెప్తున్నాను. సో దయచేసి ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. నేను ఇక్కడ రెండు ప్రొఫైల్స్ మెన్షన్ చేసి రెండు ప్రొఫైల్స్ స్క్రీన్ షాట్స్ పెట్టాను. ఈ రెండు ప్రొఫైల్స్ స్క్రీన్ షాట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి నాకు ఒకసారి చెప్పండి. ఈ రెండు ప్రొఫైల్స్ లో ఏ ప్రొఫైల్ మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఒపీనియన్ అనేది ఫాస్ట్ గా షేర్ చేస్తేనే అవుతుంది. ఓకే, నేనే డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఫస్ట్ ప్రొఫైల్, సెకండ్ ప్రొఫైల్, రెండిట్లో నేను చెప్పే పాయింట్స్ ప్రాపర్ గా అబ్జర్వ్ చేయండి. చూడగానే మీకు రెండు పేజెస్ లో ఏది బాగుంది అని అనిపిస్తుంది, ఏది పాంప్లెట్ లా అనిపిస్తుంది? మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. అట్లీస్ట్ 100 అయినా నాకు రెస్పాన్స్ వస్తేనే నేను మీకు నెక్స్ట్ చెప్పగలను. మీరు ఇలా ఇన్యాక్టివ్ గా ఉంటానంటే నా వల్ల కాదు, బికాజ్ మీరు ఎంత యాక్టివ్ గా ఉంటే నేను అంత యాక్టివ్ గా క్లాస్ తీసుకోగలను. సెకండ్ ఈజ్ గుడ్, ఆబ్వియస్లీ. ఎందుకు సెకండ్ ఈజ్ గుడ్ అని చెప్తున్నారు? రీజన్స్. లుకింగ్ ప్రొఫెషనల్. ఓకే. ప్రొఫెషనల్ విత్ ఫేస్ జెన్యున్ అనిపిస్తుంది. లైవ్ గా చేశారు, ఇన్ఫర్మేషన్ పర్సన్, లుకింగ్ ప్రొఫెషనల్, లుకింగ్ డీసెంట్, విత్ ఫేస్. విత్ ఫేస్ అని చెప్తున్నారు. ఫేస్ డస్ నాట్ మ్యాటర్స్. ఓకే. ఫస్ట్ వన్ లో మిస్టేక్స్ ఏంటి? పేజ్ 1 లో మిస్టేక్స్ ఏంటి? పేజ్ 1 లో మిస్టేక్స్ ఏంటి? స్టోరీ ఓవర్ కంటెంట్ ఉంది. గుడ్ వన్ పవని. హైలైట్స్ కి కవర్స్ లేవు.
కాపీ పేస్ట్లా ఉంది, మ్యాటర్ ఉంది, ఫేక్ ఆర్ రియల్ తెలియట్లేదు, ఓన్లీ టెక్స్ట్ కంటెంట్ ఒక్కటే ఉంది. ఓకే, సరే. సో మీకు రెండు ఒపీనియన్స్ అనేది అర్థమైంది కదా. సో ఒక పేజ్ ఎలా ఉంది అనేది ప్రాపర్గా ఒక క్లారిటీ వచ్చింది. సరే, ఒకసారి చార్ట్స్ ఆపండి, ఒకసారి పీపీటీ చూడండి ప్రాపర్గా. పేజ్ 1, పేజ్ 2 రెండిటికి డిఫరెన్సెస్ ఏంటి అనేది మీకే ప్రాపర్గా అర్థమవుతుంది. సో మీకు ఇంత క్లియర్గా అర్థమవుతున్నప్పుడు మీ పేజెస్ ఎందుకు అలా ఉంటున్నాయి? మీ ఇన్స్టా పేజెస్ చూసి ఇప్పుడు మీరే చెప్పండి, ఈ పేజ్ పర్సన్ని మీరు కాంటాక్ట్ అవుతారా ఆపర్చునిటీ కోసం? ఈ పేజ్ పర్సన్ని మీరు కాంటాక్ట్ అవుతారా? ఐ మీన్ పేజ్ 1 ఆర్ పేజ్ 2ని ఎవరిని కాంటాక్ట్ అవుతారో ఆపర్చునిటీ కోసం? ఇద్దరు సేమ్ ఆపర్చునిటీలో ఉన్నారు, సేమ్ కంపెనీలో ఉన్నారు. ఎవరి ద్వారా మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటారు? రెండు పేజెస్ ఒకేసారి చూసారు, ఎవరికి మీరు ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు? పేజ్ 2 ఆర్ పేజ్ 1? 2. సో 100% సెకండ్ పేజ్ పర్సన్కి మాత్రమే మనం కాంటాక్ట్ అవుతాం. ఎందుకంటే మీరు ఎలా అయితే ఒక ట్రస్ట్ బాండింగ్ కానీ ఒక పర్సన్తో మనకి ప్రాపర్గా ఓకే ఇది రియల్ పేజ్, ఇది మనం అన్ని చూడడానికి క్లియర్గా ఉన్నాయి, నమ్మచ్చు అని ఒక స్టెప్ తీసుకోవడానికి మీరు ఎన్ని క్వశ్చన్స్తో అయితే ఎలా అయితే ఆలోచిస్తారో, సేమ్ లైక్ దట్ అవతల పర్సన్ కూడా ఆలోచిస్తారు. అవునా? అండ్ గుర్తుపెట్టుకో, పేజ్ 1లో ఉంటే నువ్వే కాంటాక్ట్ అవ్వలేనప్పుడు నీ పేజ్ నువ్వు అలా డిజైన్ చేస్తే ఎవరైనా ఎందుకు కాంటాక్ట్ అవుతారు? అవునా? నెక్స్ట్, ఎస్, ప్రొఫైల్ నేమ్, యూజర్ నేమ్. చాలా మంది ప్రొఫైల్ నేమ్స్ నేను చెక్ చేశాను. ఈరోజు సెషన్ కోసం అయితే నేను కంప్లీట్గా క్రాస్ చెక్ చేసి మీ ప్రొఫైల్స్ కూడా నేను చెక్ చేసి దెన్ ఈ పీపీటీ అనేది నేను ప్రిపేర్ చేసి పెట్టా. ప్రొఫైల్ నేమ్, యూజర్ నేమ్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్ నేమ్ ఆర్ యూజర్ నేమ్ వచ్చేసి mentor.సాయి కుమారి అండ్ సాయి కుమారి తెలుగు మెంటర్ బిజినెస్ కోచ్ ఇలా నేను పెట్టాను. కీప్ ఇట్ సింపుల్, ప్రొఫెషనల్ అండ్ సర్చబుల్. ఎవరికైనా మన పేరు చెప్పగానే ఎదుటి పర్సన్కి సర్చ్ చేయడానికి ఈజీగా ఉండాలి. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ _778 ఇది ఎలా ఉంది? సాయి కుమారి కొమ్మోజు ఇది ఎలా ఉంది? మేక్ ఇట్ ఫాస్ట్, రెస్పాండ్. ఎలా ఉంది? డాడ్ లిటిల్ ప్రిన్సెస్ _708 సాయి కుమారి కొమ్మోజు. ఏది బాగుంది, 1 or 2? సెకండ్ వన్. ఎస్, ఆబ్వియస్లీ. సో మీరు ఎలా అయితే ఒక పేరు చెప్పినప్పుడు ఈజీగా ప్రొఫెషనల్గా ఉండాలి అని అనుకుంటారో, అలానే ఎదుటి పర్సన్కి మీ ప్రొఫైల్ నేమ్ చెప్పగానే ప్రొఫెషనల్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, సాయి_డిజిటల్ గ్రోత్ ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాండమ్ నేమ్స్. ఎప్పుడైనా మీ ప్రొఫైల్లో ఖచ్చితంగా మీ పేరు కనిపించాలి. కొంతమంది గర్ల్ సంథింగ్ ఏదో కొన్ని స్పెల్లింగ్స్ పెట్టారు, చాలా చాలా డిఫరెన్స్గా ఉన్నాయి, అవన్నీ ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో అలాంటి స్పెల్లింగ్స్ ఉంటే మేబీ మీకు అది నచ్చి పెట్టారా లేదా ఎవరికి తెలియక పెట్టారా అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఏదైనా పేరు పెట్టినప్పుడు 1-2 సార్లు మీరు ప్రొనౌన్సియేషన్ చేయండి. ఈవెన్ నా పేరు, నా ఇన్స్టా పేజ్కి ఏదైతే పేరు పెట్టానో ఆ పేరు అనేది నేను 1-10 సార్లు నా ద్వారా నా నోటితో నేను 10 సార్లు చెప్పుకొని, ఓకే ఇదైతే ఎలా ఉంటుంది, _ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, చివరి నెంబర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను అనుకుని పెట్టుకున్న నేమ్. అలానే మీరు ఒక నేమ్ పెట్టే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటికేమీ లాస్ అయ్యేది ఏమీ లేదు. ఇప్పుడు కూడా మీరు పేరు మార్చుకోవచ్చు, మీ ప్రొఫైల్ నేమ్, యూజర్ నేమ్. ఈ క్లాస్ అయిన తర్వాత మీరు ఒకసారి చేంజెస్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోండి. అండ్ 14 days తర్వాత మాత్రమే చేంజ్ అవుతుంది ఒక్కసారి, అంటే ఎవ్రీ 14 daysకి మనం నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మరీ మీరు ఎక్కువగా చేంజ్ చేయడం కూడా ఇట్స్ అనెథికల్. సో మేబీ మీ పేజ్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూజ్ నేమ్ ప్లస్ నీష్ కీవర్డ్ ఫార్ములా. అంటే ఇక్కడ డిజిటల్ గ్రోత్, నా పేరుంది డిజిటల్ గ్రోత్ అనేది నేను పెట్టాను. నెక్స్ట్ డిజిటల్ అని కానీ, మార్కెటింగ్ కానీ, కోచ్ కానీ, మెంటర్ కానీ, లేదా ఎర్నింగ్ అని కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ ఇష్టం. బట్ ఎర్న్, గ్రోత్ ఈ రెండు పదాలే అనేది
బాగా రొటీన్ అయిపోయాయి, ఇంకేమైనా కొత్తగా పేరుంటే యూ కెన్ యూజ్ ఇట్. నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్. కొంతమంది ప్రొఫైల్ పిక్చర్స్ ఎలా ఉన్నాయంటే మంచిగా జ్యువెలరీస్ వేసుకొని పువ్వులు పెట్టుకొని, బాయ్స్ అయితే హెయిర్ స్టైల్స్ ఫుల్గా పెట్టుకొని ఇలాంటి ప్రొఫైల్ పిక్చర్స్ ఉన్నాయి. నో అండి, ఇట్స్ నాట్ ఏ లైక్ మనమేమీ ఒక వెడ్డింగ్ ప్లానర్స్ కాదు. వీఆర్ ఇన్ వన్ ప్రొఫెషనల్ ఫీల్డ్. సో మన ప్రొఫైల్స్ ఎలా ఉండాలంటే సింపుల్గా నార్మల్గా, ఒక అమ్మాయిలైతే ఒక నార్మల్గా ఒక జడ వేసుకొని సింపుల్గా ఒక బొట్టు పెట్టుకొని ఫోటో తీసుకొని పెట్టుకోండి. అది ఎంత నార్మల్ గా ఉంటే అంత డీసెంట్ గా కనిపిస్తుంది. కొంతమంది బాయ్స్ ఫొటోస్ అయితే డీపీస్ ఫుల్ గా టిప్ టాప్ గా రెడీ అయ్యి మంచిగా షూటు బూటు అలాంటి ఫొటోస్ ఇవి అంతగా ఏం క్లిక్ అవ్వవండి. మీ ప్రొఫైల్ డీపీలో మీరు ఒక డీపీ కోసం మాత్రమే మీరు షూటు బూత్ వేసుకొని ఫొటోస్ పెట్టేస్తే మీ ప్రొఫైల్లో ఆ మ్యాటర్కి సంబంధించి ఏమీ లేకపోతే డీపీ పెట్టినంత మాత్రాన ఏమీ లాభం లేదు. ఆ ప్రొఫెషనలిజం అనేది మీరు పెట్టే డీపీలో కాదు, మీ కంటెంట్లో చూపించాలి. ఆల్వేస్ యూజ్ ఏ క్లియర్ అండ్ హై క్వాలిటీ ఇమేజ్. మీరు ఎంత సింపుల్ అండ్ నీట్ ఇమేజ్ యూజ్ చేస్తారో మీ ప్రొఫైల్ చూడడానికి అంత ప్రొఫెషనల్గా ఉంటుంది. ఫేస్ మస్ట్ బి ఫోకస్డ్ అండ్ స్మైలింగ్, బ్రైట్ బ్యాక్గ్రౌండ్. మ్యాక్సిమం ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కూడా క్లియర్గా వైట్ సర్ఫేస్ ఉంటే ఇట్స్ గుడ్. లేదంటే పువ్వులు, ఆకులు, అలములు ఇలాంటివి మాత్రం పెట్టుకోకండి. అండ్ కొంతమంది ఏంటంటే ఫిల్టర్స్తో ఇమేజెస్ పెట్టుకుంటూ ఉంటారు. డోంట్ డూ దట్ అండి. మీకేమైనా ఇమేజెస్ నచ్చితే మీ వాట్సాప్ డిపిస్ పెట్టుకోండి, లేదా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. అంతేగాని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు ఎంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తారో మీ అకౌంట్లో అవతల పర్సన్ కూడా అంతే ప్రొఫెషనల్గా కనెక్ట్ అవుతారు. లేదా మీ ప్రొఫైల్ కానీ ప్రాపర్గా లేకపోతే సో అన్వాంటెడ్ పీపుల్ అనేది ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు మీ ప్రొఫైల్కి. సో కొంతమందికి ఏంటి అంటే లైక్ బ్యాడ్ వర్డ్స్ రావడం కానీ, లేదా వాంటెడ్గా కొంతమంది మెసేజెస్ చేయడం కానీ, అండ్ వాంటెడ్గా మన ప్రొఫైల్కి వచ్చి చెక్ చేసి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి చేస్తారు. అదే ఒక లీడ్ కానీ ఒక పర్సన్ కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి రిగార్డింగ్ ఆపర్చునిటీ అని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ప్రొఫైల్ అండ్ నేమ్, ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి ప్రొఫెషనలిజం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బయో ఆప్టిమైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోలో 3 to 4 లైన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బయోలో హూ యూ ఆర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఎవరు ఏంటి అనేది ఫస్ట్ లైన్లో చూపించాలి. నువ్వు హౌస్ వైఫా, మదరా, స్టూడెంటా, లేదా వర్కింగ్ ప్రొఫెషనలా, లేదా ఆల్రెడీ ఏమైనా వర్క్ చేస్తూ ఉన్నావా, లేదా ఇదే డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నావా అనేది నువ్వు ఫస్ట్ లైన్లో ఉండాలి. సెకండ్ లైన్, నువ్వు నీ పేజ్ని ఫాలో చేస్తే నాకు ఏం లాభం చేస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫాలోవర్స్కి ఏం బెనిఫిట్ అనేది సెకండ్ పేజ్. థర్డ్ పేజ్లో కాల్ టు యాక్షన్. లాస్ట్ సెషన్లో సిటిఏ అంటే ఏంటి అని అడిగారు. సిటిఏ అంటే కాల్ టు యాక్షన్. ఈ కాల్ టు యాక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా వృధా. కాల్ టు యాక్షన్కి లైవ్ ఎగ్జాంపుల్ మీకు నేను చూపిస్తాను. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్. ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్. 200 మెంబర్స్ ఉన్నారు. అట్లీస్ట్ 100 మెంబర్స్ అయినా రెస్పాండ్ అవ్వండి. లేదా ఫోన్ ఒక దగ్గర పెట్టేసి పక్కకు వెళ్ళి ఆడుకుంటున్నానంటే మీ ఇష్టం. మరి క్లియర్ క్లియర్, డౌట్స్ ఏమీ లేవు. ఓకే ఓకే. సో దిస్ ఈజ్ కాల్ టు యాక్షన్, సిటిఏ. ఇప్పుడు నేను అడగడం వల్లే కదా ఇక్కడ 30 మెంబర్స్, 40 మెంబర్స్, 50 మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇది స్లైడ్ ఎంత 5. సో ఈ 5 స్లైడ్స్ వరకు నేను కంటిన్యూగా చెప్పుకొని వస్తున్నాను. సైలెంట్గా వింటూ ఉన్నారు మీరు. నేను అడగకుండా ఒక్కసారైనా చాట్లో మెన్షన్ చేశారా నాకు ఇక్కడ వరకు అర్థమైంది మేడం నెక్స్ట్ చెప్పండి అని? లేదు కదా. సేమ్ అలానే మీ ప్రొఫైల్లో మీరు ఏం మెన్షన్ చేస్తున్నా, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, యూ హ్యావ్ టు మెన్షన్ సిటిఏ, కాల్ టు యాక్షన్. లైవ్ ఎగ్జాంపుల్ అర్థమైందా అందరికి? గాట్ ఇట్? ఇఫ్ ఎస్ ఎస్ రాయండి, లేదా నో. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఎస్. ఓకే. హైలైట్స్. చాలా వరకు హైలైట్స్ అనేసరికి ఏం చేస్తారంటే బల్క్లో ఇన్కమ్ ప్రూఫ్స్ పెట్టేయడం, లేదా బల్క్లో ఎవరైనా స్క్రీన్ షాట్స్ తీసేసి అవి పెట్టేయడం. ఎస్, యూ కెన్ యూజ్ స్క్రీన్ షాట్స్, బట్ ఆ స్క్రీన్ షాట్ యూజ్ చేసినప్పుడు కూడా ప్రాపర్గా కట్ చెయ్యు. నువ్వు వేరే వాళ్ళ స్క్రీన్ షాట్ యూజ్ చేస్తున్నావని ఎందుకు తెలియాలి వాళ్ళకి?
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లాస్ ఉంది. ఓకే, ఇక్కడ నా ఫోటో లేదు, మీ కంపెనీ లోగో కూడా లేదు. ఓకే, సో ఇప్పుడు ఏమీ లేకుంటే జస్ట్ ఇది మామూలుగా స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు ఎవరొకరు డిపి వస్తుంది, లేదా మీరు క్లాస్ విన్నట్టు ఇక్కడ పాపప్ అవుతూ ఉంటుంది. సో ఇదే స్క్రీన్ షాట్ మీరు స్టోరీ హైలైట్లో పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏదైనా పాపప్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు ఫస్ట్ మీరు వాట్సాప్ స్టేటస్ పెడతారా, లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతారా, లేదా మీ లీడ్కి పంపిస్తారా అనేది పక్కన పెడితే, మీరు ఒక ప్రాపర్ స్క్రీన్ షాట్ అనేది 4 సైడ్స్లో మీకు ఏదైతే మ్యాటర్ కావాలో ఆ మ్యాటరే ఉండాలి, ఆ కంటెంట్ మాత్రమే ఉండాలి. అంతేకాని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఫోటో ఉంది, ఇక్కడ మీ కంపెనీ ఫోటో ఉంది, అండ్ ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. సో ఈ మధ్యలో మాత్రమే అబౌట్ మీ, టెస్టిమోనియల్స్, కోర్సెస్, రిజల్ట్స్, ఎఫ్ఏక్యూ అని ఉన్నాయి అనుకోండి. సో ఈ 4 సైడ్స్లో సంథింగ్ 4 ఫొటోస్ ఉన్నాయి. బట్ నాకు కావాల్సింది సెంటర్ ఏదైతే మ్యాటర్ ఉందో, కంటెంట్ ఉందో అదే కావాలి. ఇప్పుడు నేను ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఇదే స్క్రీన్ షాట్ డైరెక్ట్గా వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్కి యూస్ చేసుకుంటే బెటరా, లేదా ఈ 4 సైడ్స్లో ఏదైతే ఉంటుందో దాన్ని స్లోగా క్రాప్ చేసి ఏదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నాకు కంటెంట్ ఉందో అది మాత్రమే తీసుకుంటే బెటరా? 1 ఆర్ బెస్ట్ ఆర్ సెకండ్? విచ్ వన్? 1 ఆర్ 2? 2 ఈజ్ ద బెస్ట్. అలాంటప్పుడు మీరెందుకు వేరే వాళ్ళ స్క్రీన్ షాట్స్ తీసుకున్నప్పుడు, అండ్ గుర్తుపెట్టుకోండి మనం ఉన్నది ఒకటే ఫీల్డ్, ఎవరి స్క్రీన్ షాట్స్ అయినా సరే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు వాటిని మనం స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకోవచ్చు. బట్ మీరు ప్రాపర్గా స్క్రీన్ షాట్ అనేది 4 సైడ్స్ క్రాప్ చేసుకొని దెన్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ఏదైతే మీరు స్టోరీ హైలైట్స్లో పెడతారో 100% మీకోసం ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. 1 మినిట్. డౌట్స్ అన్ని లాస్ట్లో అడగండి, ఫ్లో మిస్ అవుతుంది, మధ్య మధ్యలో అడగద్దు. సో జస్ట్ థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ పార్ట్ చెప్తున్నప్పుడు మీరు డౌట్స్ మెన్షన్ చేయండి. ఓకేనా? సో అబౌట్ మీ అంటే లాస్ట్ టైం నేను ఆల్రెడీ చెప్పాను. అబౌట్ మీలో ఏంటి అంటే మీకోసం ఏమైనా మెన్షన్ చేయండి. మీరు హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, లేదా స్టూడెంట్ అయితే స్టూడెంట్, లేదా మీరు ఎక్కడికైనా కాలేజ్కి వెళ్తున్నప్పుడు, లేదా బయట టెంపుల్కి వెళ్తున్నప్పుడు, సినిమాకి వెళ్తున్నప్పుడు, ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నప్పుడు, ఇలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ లేదా ఒక రెస్టారెంట్ ఫొటోస్ ఇలాంటివి ఏమైనా తీసి అబౌట్ మీలో పెట్టండి. సాయికుమారి ఎందుకు అలా పెట్టాలి అంటే, అలా పెట్టడం వల్ల నువ్వు నిజం అని, ఐ మీన్ నువ్వు ఒక రియల్ పర్సన్, నేను నిన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనే ఒక ఒపీనియన్ అనేది నీ ఫాలోవర్స్కి వస్తుంది. నెక్స్ట్ టెస్టిమోనియల్స్. ఇప్పటి వరకు నువ్వు ఏదైనా ఇన్కమ్ సంపాదించి ఉంటే అది ఇన్కమ్ ప్రూఫ్స్ అని పెట్టుకో. లేదా టెస్టిమోనియల్స్ అంటే నీ కంపెనీలో ఎవరైనా ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉంటారు కదా, సో కంపెనీ వాళ్ళ పోస్టర్స్ కానీ, వాళ్ళకి సంబంధించి ఏమైనా వీడియోస్ కానీ ఐ మీన్ ప్రొవైడ్ చేసి ఉంటే అవి మీరు వాట్సాప్ స్టేటస్లోని, ఇన్స్టాగ్రామ్ స్టోరీ హైలైట్స్లోనే పెట్టండి. సాయి కుమారి ఎందుకు స్టోరీ హైలైట్స్లోనే పెట్టాలి, నేను మామూలుగా పోస్ట్ పెట్టి రీల్ పెట్టకూడదు అంటే నో, పెట్టకూడదు. ఎప్పుడైనా సరే నువ్వు రీల్ కానీ పోస్ట్ కానీ పెట్టావు అంటే అది 100% నీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి, నీ ఓన్ ఫోటో అయి ఉండాలి. అంతేకాని వేరే వాళ్ళ ఫొటోస్, వేరే వాళ్ళ కంటెంట్ని నీ కంటెంట్ కింద పెట్టుకోవద్దు. అలా నీకు పెట్టుకోవాలి, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేవి నువ్వు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ఇన్ స్టోరీ హైలైట్స్. స్టోరీ హైలైట్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటో చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టా పేజ్ ఉంది, నువ్వు నిజంగానే రియలా కాదా, నువ్వు అసలు ఏంటి అనేది నీ 30 ఆర్ 130 పోస్ట్లు కానీ రీల్స్ కానీ నువ్వు పేజ్లో పెట్టావు అనుకో, ఆ 130 రీల్స్ నేనొచ్చి ఇప్పుడు నీ ప్రొఫైల్ అంతా చెక్ చేసిన తర్వాత నాకు తెలుస్తుందా, లేదా నువ్వు పెట్టే స్టోరీ హైలైట్స్ ఈజీగా చెక్ చేస్తే నాకు తెలుస్తుందా? ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పికిల్ స్టోర్కి కానీ, లేదా ఒక చిప్స్ స్టోర్ కానీ వెళ్ళాం అనుకోండి, వాడు మనకి టేస్ట్కి ఇంత ఇంత ఇస్తూ ఉంటాడు. ఐడియా ఉందా? పచ్చళ్ళ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, లేదా ఏమైనా బేకరీ వాళ్ళు కానీ, లేదా చిప్స్ కానీ, ఇది టేస్ట్ చేయండి, మీకు నచ్చుతో తీసుకోండి, లేదా ఈ హల్వా టేస్ట్ చేయండి అని చెప్తారు. ఐడియా ఉందా లేదా? రెస్పాండ్ అవ్వండి. మనీ కోసం పెట్టచ్చు అన్నారు అంటే నాకు అర్థం కాలేదు సోనియా గారు, మీ క్వశ్చన్ మళ్ళీ అడగండి, లేకపోతే అర్థం కాలేదు.
ఎస్. సో అలా టేస్ట్ కింద మనకి ఇంత ఇస్తారు కదా. ఇట్ మీన్స్ మీ ప్రొఫైల్లో కంప్లీట్ గా ఏముంది అని అన్నప్పుడు అవతల పర్సన్ కంప్లీట్ గా వచ్చి చూసేంత ఓపిక ఉండదు. వాళ్ళకి ఏంటి అంటే ఏదైనా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేయాలి. అలాంటి ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ మీరు స్టోరీ హైలైట్స్ ద్వారా మాత్రమే పెట్టచ్చు. అది ఎలా అంటే మనీ స్క్రీన్ షాట్స్ పెట్టచ్చు అన్నారు కదా. మనీ స్క్రీన్ షాట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని పోస్ట్లోని పెట్టకూడదనే చెప్పాను అప్పుడు కూడా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, మీరు స్టోరీ హైలైట్స్లోని స్టోరీస్లో మాత్రమే పెట్టచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని పోస్ట్లోని పెట్టకూడదు. ఓకే. నెక్స్ట్, ఏదైతే మీకు ప్రొఫైల్స్ లో చూపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ మీ అనేది కంపల్సరీగా పెట్టండి. టెస్టిమోనియల్స్ మీలా ఎవరైనా ఇన్కమ్ సంపాదించుంటే, ఐ మీన్ వాళ్ళు ఏమైనా గోవా ట్రిప్స్ కి వెళ్ళుంటే ఇలాంటి ఫ్రీ గోవా ట్రిప్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనేది పెట్టచ్చు. కోర్సెస్ అంటే ప్యాకేజెస్ ఫొటోస్ ఉన్నాయి కదా, అవి మీరు ఏమైనా ఫొటోస్ తీసుకొని మీ ప్రొఫైల్ నేమ్ అంటే హ్యాండిల్ నేమ్ ప్రొవైడ్ చేసుకొని మీరు అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్, రిజల్ట్స్ అంటే మీరు ఏదైనా ఇన్కమ్ తీసుంటే అది రిజల్ట్స్ కింద అయినా పెట్టుకోవచ్చు, లేదా మనీ ఇన్కమ్ ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఎఫ్ఏక్యూస్. ఎఫ్ఏక్యూ అంటే ఏంటండి? ఎఫ్ఏక్యూ అంటే ఏంటి? గూగుల్ చేస్తున్నారా? ఎఫ్ఏక్యూ అంటే ఏంటి? సూపర్ రవి గారు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే మనకి ఒక్కొక్క లీడ్ ఒక్కొక్కలా అడుగుతారు అనేది పక్కన పెడితే, ప్రతి ఒక్క లీడ్ దగ్గర మనకి కామన్ గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ఉందా, డబ్బులు పే చెయ్యాలా, ఇది లీగలా, ఇది నేను చెయ్యగలనా, నిజంగానే డబ్బులు వస్తాయా, కంపెనీ లీగల్ ప్రూఫ్స్ ఏంటి, ఇలా ఫ్రీక్వెంట్ గా ఈ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కి మీరు ఏమైనా లైక్ పోస్టర్ అయినా డిజైన్ చేసి మీ స్టోరీ హైలైట్స్ లో పెట్టండి. ఓకే. లేకపోతే మీరు ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ మీరు వీడియో కంఫర్ట్ గానే, ఐ మీన్ మీరు లైక్ కెమెరా ఫ్రెండ్లీ అని అనుకున్నప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఉందా, మనీ పే చేయాలా, ఈ క్వశ్చన్ టెక్స్ట్ రూపంలో మీరు వీడియో పైన రాసుకొని దానికి మీరు ఆన్సర్ చేయండి. ఎస్, ఇన్వెస్ట్మెంట్ ఉంది, అది ఎందుకు ఉంటుంది, ఎంత ఉంటుంది, ఎలా పే చేయాలి ఏంటి, దానికోసం ఒక వీడియో చేయండి. అలా కొన్ని కొన్ని వీడియోస్ కానీ లేదా పోస్టర్స్ కానీ డిజైన్ చేసి మీరు స్టోరీ హైలైట్స్ లో పెట్టండి. ఎఫ్ఏక్యూ, ఐ మీన్ ఎఫ్ఏక్యూ కింద. ఇక్కడ వరకు క్లియరా? మే ఐ నో? ఎస్. క్లియర్, 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 క్లియర్. గుడ్. సూపర్. ఓకే. గుడ్. నెక్స్ట్ కి వెళ్దాం. కంటెంట్ టోను, థీమ్. కంటెంట్ టోను, థీమ్. నేను చెప్పే పదాలు జాగ్రత్తగా వినండి. టోను, థీమ్. యూజ్ సేమ్ కలర్ టెక్స్ట్ కానీ ఫాంట్ కానీ ప్రతిదీ సేమ్ ఉండేలా చూసుకోండి. కొంతమంది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకుందాం, ఇదే పీపీటీలో ఇక్కడ హెడ్లైన్ ఒక కలర్లో ఉంది, లోపల మ్యాటర్ అనేది ఒక కలర్లో ఉంది. డిఫరెన్స్ అనేది తెలుస్తుందో తెలియట్లేదా మీకు? కంటెంట్ అండ్ టోన్ అండ్ థీమ్ ఎల్లో కలర్ ఆర్ మస్టర్డ్ కలర్ లో మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇది వైట్ కలర్ లో మెన్షన్ చేశాను, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ లో ఉంది. సో ఆటోమేటిక్ గా మనకు ఒక వీడియో కానీ పోస్టర్ కానీ డిజైన్ చేస్తున్నప్పుడు దానికి ఆపోజిట్ కలర్ ఏముంటే బాగుంటుంది, ఇలాంటివి మనం ఆలోచించి కంటెంట్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫాంట్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. మీరు యూజ్ చేసే ఫాంట్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఫాంట్ స్టైల్ ఏంటి అంటే కర్సివ్ రైటింగ్స్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. మేబీ అది చూడడానికి అట్రాక్టివ్గా ఉండొచ్చు, బట్ మీరు పెట్టే 30 సెకండ్స్ 50 సెకండ్ 20 సెకండ్స్ రీల్స్లో అవతల పర్సన్ చదవడానికే అర్థం కాదు. అది అర్థం కాలేనప్పుడు ఎలా మీకు రెస్పాండ్ అవుతారు వాళ్ళు? నాట్ పాసిబుల్ కదా, అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి, మెయింటైన్ ప్రొఫెషనల్ టోన్. అంటే ఏదైనా మీరు కంటెంట్ రూపంలో పెడుతున్నప్పుడు ఆ కంటెంట్ కూడా పొలైట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి.
అవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో మెయింటైన్ ప్రొఫెషనల్ టోన్, నో మనీ క్లైమ్స్ ఆర్ ఫేక్ ప్రామిసెస్. అంటే ఇన్కమ్ స్క్రీన్ షాట్స్ పెట్టి లేదా ఏదైనా మనీస్ చూపించి ఇది మీకు చేయాలనుకుంటున్నారా కమెంట్ ఎస్ ఇలాంటివి పెట్టడం, అలాంటివి ఏమి చేయొద్దు. మిక్స్ ఆఫ్ వాల్యూ పోస్ట్, రీల్స్, స్టోరీస్. సో ఒకసారి కంటెంట్ ఎలా చేయాలి, ఏంటి, రీల్ ఎడిటింగ్స్ ఎలా చేయాలి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. నాట్ టు వరీ. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే మీరు ఏదైనా కంటెంట్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్ అనేది ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ నో. ఇలా నువ్వు ఇదే ప్రమోట్ చేసుకుంటూ ఉంటే మార్క్ మై వర్డ్స్, మ్యాక్స్ నీకు వస్తే ఒక 10 సేల్స్ ఆర్ 100 సేల్స్ వస్తాయేమో. ఆఫ్టర్ దట్ నీకు ఎలాంటి గ్రోత్ రాదు. ఏదేమైనా సరే నువ్వు నీ పేజ్ ద్వారా ఎదుటి వాళ్ళని నువ్వు ఎంత ఎంటర్టైన్ చేస్తావో, ఎంత ఫ్రీ నువ్వు డేటా వాడికి ప్రొవైడ్ చేస్తావో అప్పుడు మాత్రమే వాడు నీకు కాంటాక్ట్ అవుతాడు. వాడికి నువ్వు ఏమి ప్రొవైడ్ చేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కమెంట్లో ఎస్ చెయ్యు, నేను ఎంత సంపాదిస్తున్నాను నువ్వు సంపాదించుకుంటానంటే చెప్పు. నో, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే మాత్రం మార్చుకోండి, దానివల్ల యూజ్ ఉండదు. నెక్స్ట్, కన్సిస్టెన్సీ పోస్టింగ్ ప్లాన్. చాలా వరకు ఒకటే గుర్తుపెట్టుకోండి, చూపిస్తాను పృథ్వీ గారు, వెయిట్. కన్సిస్టెన్సీ పోస్టింగ్ ప్లాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదేమైనా సరే ఎవ్రీ డే ఒక రీల్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ డే అంటే డేకి ఒక రీల్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఏ టైంలో పెడతారనేది కంప్లీట్గా మీ ఇష్టం. అకార్డింగ్ టు మీ పేజ్ ప్రకారం మీరు కంటెంట్ రీల్ అనేది పోస్ట్ చేయండి. అది మ్యాక్స్ 550 అంటే కాలేజెస్, స్కూల్స్, జాబ్స్ కూడా ఆ టైంకి అయిపోతూ ఉంటాయి. సో దట్ ఆ టైంకి కొంచెం రిలాక్స్ అయ్యే టైము, లేదా యంగర్స్ కొంచెం ఎక్కువ రీల్స్ చూసే టైము, మొబైల్ ఎక్కువ పట్టుకునే టైం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సెషన్ జరుగుతున్నప్పుడు చాట్లో మెసేజెస్ చెయ్యొద్దు అని చెప్తున్నాను. మీరే లాస్ అవుతారు. ఆ ఫ్లో మిస్ అయితే నేను హరికత్ చెప్పుకున్నట్టు చెప్పుకొని వెళ్ళిపోతాను. ఎక్స్ప్లెయిన్ చెయ్యలేను, మీకు అర్థమయ్యేలా వివరించలేను, ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వలేను. లాస్ అయ్యేది మీరే. డౌట్స్ అడగడానికి టైం ఇస్తున్నాను కదా, అప్పుడు అడగండి. యూస్ 70% వాల్యూ, 20% ఎంగేజ్మెంట్, 10% ప్రమోషన్. సి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఒక 10%, 20% అంతవరకే రావాలి, అంతకు మించి రాకూడదు. 20%, 30% ఎంగేజ్మెంట్ రీల్స్ అంటే కొన్ని లైక్ మీ ఫ్యామిలీతో కానీ, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ లైక్ ఫ్రెండ్స్ కానీ, బ్రదర్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లేదా ఏదైనా టెంపుల్కి వెళ్తున్నప్పుడు కానీ, లేదా మీ ఊర్లో ఏమైనా జాతర అవుతున్నప్పుడు కానీ, ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకొచ్చి మీరు వీడియోస్ అనేది పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్, గివ్ మీ సెకండ్. మమత గారు, ఇంకోసారి మీ దగ్గర నుంచి మెసేజ్ కానీ చాట్లో కనిపిస్తే నేను మిమ్మల్ని రిమూవ్ చేస్తాను. జస్ట్ ఇప్పుడే చెప్పాను, మీరు మళ్ళీ అగైన్ మెసేజ్ పెడుతున్నారు. అర్థం చేసుకోండి ప్లీజ్. ఆ ఫ్లో అనేది మిస్ అవుతున్నాను, ఆ పాయింట్స్ మిస్ అయిపోతాను. నేను కొన్ని పీపీటీలో లేని పాయింట్స్ కూడా నేను నా మైండ్లోంచి తీసి చెప్పాలి, బికాజ్ నేను నోట్ చేసుకొని పెట్టుకున్నా ప్రతిదీ. మీరే లాస్ అవుతారండి. పీపీటీలో ఉన్నది మీరు రికార్డింగ్ చూసినా అదే పీపీటీలో ఉన్నదే దొరుకుతుంది. బట్ అవతల పర్సన్ క్లాస్ ఎవరు చెప్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు రాదు. ఇప్పుడు ఏం చెప్పాను ఒకసారి నాకు గుర్తు చేయరా ప్లీజ్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను, ఏం చెప్పాను ఎవరికైనా గుర్తుందా? థ్యాంక్ యూ జయ గారు. ఎస్, జాతర క్లిప్పింగ్స్ కానీ, టెంపుల్ క్లిప్పింగ్స్ కానీ, లేదా మీరు ఫ్రెండ్స్తో ఏదైనా అవుటింగ్కి వెళ్ళడం కానీ, పిక్నిక్ వెళ్ళడం కానీ, లేదా మీ పిల్లల బర్త్డేస్ కానీ, యానివర్సరీస్ కానీ మీవి ఏమైనా చేసుకున్నప్పుడు అలాంటి చిన్న చిన్న క్లిప్పింగ్స్ కొంచెం మంచిగా ఒక మంచి లైటింగ్తో తీసుకొని అలాంటి క్లిప్పింగ్స్ ఏమైనా యాడ్ చేసి ఒక ఎమోషనల్ ఆడియో యాడ్ చేసుకోండి, లేదా ఒక లవ్ ఆడియో యాడ్ చేసుకోండి. దీనివల్ల ఏంటి అంటే పేజ్ యొక్క వాల్యూ పెరుగుతుంది అనమాట. సో ఆ వాల్యూ పెరగడం వల్ల మీకు పేజ్ యొక్క రీచ్కి తీసుకువెళ్తుంది. అది అదొకటి గుర్తుపెట్టుకోండి. 70% ఆఫ్ వాల్యూ అంటే మీరు పోస్ట్ చేసే కంటెంట్ అనేది మీరు ఎఫిలియేట్ మార్కెటరా, లేదా డిజిటల్ క్రియేటరా, లేదా ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారా అనేది మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ 70% వాల్యూ ఏంటంటే ఏదైనా ఒక స్కిల్ కోసం చెప్పండి, లేదా మీరు నేర్చుకున్న స్కిల్ కోసం గివ్ మీ సెకండ్ గివ్ మీ సెకండ్
Give me a second. 1 minute. Please give me a second. నేను ఒకసారి చెప్పాను కదా, మీ వల్ల మిగతా వాళ్ళు కూడా లాస్ అవుతున్నారు. నేను కంటిన్యూగా చెప్తున్నాను కదా మెసేజ్ చెయ్యొద్దని. ఈసారి చెయ్యండి. నేను ఈజీగా 1 అవర్ 2 అవర్స్లో చెప్పేసి వెళ్ళిపోవచ్చండి. కంపెనీ కూడా నన్ను ఏం అనదు. బట్ నాకు అది సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. మనం 1 అవర్ ప్రాపర్గా మనల్ని నమ్మి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారంటే అవతల పర్సన్ వాళ్ళకి ఖచ్చితంగా అది జస్టిఫై అవ్వాలి. ఆ వాల్యూ అనేది క్రియేట్ అవ్వాలి. సో దానికోసం ఇంత కష్టపడుతుంటే, గొంతు చించుకొని నడుస్తుంటే, మీరు మధ్య మధ్యలో మాట్లాడుతుంటే ఇంక నేను ఎలా చెప్తాను? దయచేసి క్లాస్ చెప్తున్నప్పుడు ఏమి మెసేజెస్ చేయకండి. తర్వాత మెసేజెస్ చేయండి, నేను మీకు టైం ఇస్తాను. నా టైం వేస్ట్ అయినా సరే నేను మీకు టైం ఇస్తాను. సో ఇలాంటి కంటిన్యూ అనేది ఎస్ ఐఎమ్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏమేమ ఏదేమైనా సరే మీరు ప్రాపర్గా ఒక పాయింట్ అనేది మీ కంటెంట్లో కన్వే చెయ్యండి. అలా కన్వే చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నా లేదా దానికోసం మీరు ఏమైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్లో చెప్పి దెన్ కమెంట్లో ఎస్ అని కమెంట్ చేయండి, లేదా స్కిల్ అని కమెంట్ చేయండి. నేను మీకు గైడ్ చేస్తాను. ఇలాంటి కంటెంట్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉండండి. ఓకే. సిటిఏ ఎంగేజ్మెంట్. చాలా వరకు సిటిఏ అనేది కానీ మర్చిపోతే, ఓన్లీ బయోలో మాత్రమే సిటిఏ కాదండి, ప్రతి రీల్కి కూడా సిటిఏ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాల్ టు యాక్షన్ ఒక బయోలోనే కాదు, ప్రతి ఒక్క రీల్లో కూడా కాల్ టు యాక్షన్ ఉండడం అనేది ఇంపార్టెంట్. యాడ్ కాల్ టు యాక్షన్స్ ఇన్ క్యాప్షన్స్. డిఎం స్కిల్ రెడీ చెప్పాను కదా. ఎస్ హౌ ఈ రెండు మనకి అలవాటైనవి. బట్ మీ కంటెంట్ ప్రకారం ఆ సిటిఏ అనేది కొంచెం క్రియేటివిటీగా తీయండి. సో మ్యాథ్స్ నేనైతే ఎస్ హౌ అని కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను అనమాట. నేను మీకు అవి కూడా చూపిస్తాను కమింగ్ సెషన్స్లో. రిప్లై టు కమెంట్స్. సో ఎవరైనా రిప్లై కానీ, మీకు రీల్స్ కానీ లేదా స్టోరీస్ కానీ ఎవరైనా రిప్లై ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంగేజ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి, మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. అలా అని కాకుండా ఇన్స్టాగ్రామ్లోనే కంటిన్యూగా మెసేజెస్ చేయడం వల్ల మీరే లాస్ అవుతారో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్టిక్కర్స్ అండ్ స్టోరీస్ టు కనెక్ట్. అంటే ఏదైనా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినప్పుడు ఆ స్టోరీ హైలైట్స్ మీద కానీ లేదా ఆ స్టోరీస్లో కానీ మీరు ఏదైనా కొంచెం ఇమేజెస్ అనేది యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఎలిమెంట్ యాడ్ చేశాను. ఇక్కడ బల్బ్ సింబల్ ఒక బుక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఎలిమెంట్ లేకుండా ఓన్లీ స్క్రీన్ మాత్రమే విజిబుల్ చేసుకోండి. చూడడానికి అంత అట్రాక్టివ్గా అనిపించదు. అవునా కాదా? మే నో ఇన్ చాట్ బాక్స్. అవునా కాదా? ఆ ఎలిమెంట్ అనేది పెట్టకపోతే ఎలా ఉంటుంది? ఎస్. ఎస్. సింపుల్గా ఉంటుంది, అంత అట్రాక్టివ్గా ఉండదు. ఎస్, అట్రాక్టివ్గా ఉండదు. సో మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు దాన్ని కొంచెం అందంగా చెప్పండి, క్రియేటివిటీగా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మ్, ఏ మూవీ అది? 3 ఇడియట్స్ మూవీయేనా? 3 ఇడియట్స్ మూవీ. శంకర్ శంకర్ మూవీస్ అనేసరికి పువ్వులు, ఆకులు, ఆ ఎక్విప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐ మూవీలో కూడా అంటే ప్రతిదీ చాలా అట్రాక్టివ్గా అందంగా డిజైన్ చేస్తారు. అతని సాంగ్, మూవీ అంతా ఒక బడ్జెట్ అయితే అతను పెట్టే సాంగ్స్ కూడా వేరే బడ్జెట్ అవుతుంది. శంకర్ గారు అనుకుంటా, నాకు డైరెక్టర్ నేమ్స్ అది అంతగా తెలీదు. సో అంటే మనం పెట్టే విషయాన్ని, ఈవెన్ రాజమౌళి కూడా. సో ఒక మూవీ అంతా ఒక ఎత్తు అయితే మనం పెట్టే ఒక్కొక్క సీన్ కి కూడా ఆ సాంగ్స్ కి కూడా కొంచెం అట్రాక్టివ్ గా యాడ్ చేస్తూ ఉంటారనమాట. సేమ్ లైక్ దట్, మీరు ఒక కంటెంట్ పోస్ట్ చేసినా, ఒక రీల్ పోస్ట్ చేసినా, ఒక స్టోరీ పోస్ట్ చేసినా సరే, యూ హ్యావ్ టు యాడ్ సెటెన్ ఎలిమెంట్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి, సెటెన్ ఎలిమెంట్స్ అనేది నువ్వు యూజ్ చేసుకొని ఒక పోల్ అయినా పెట్టు, లేదా వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి ఒక స్టిక్కర్ అయినా యాడ్ చేయి.
సో దట్ దానివల్ల ఏంటి అంటే ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, సేఫ్టీ అండ్ ఇన్స్టాగ్రామ్ రూల్స్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకొని ఉన్నాం. అవాయిడ్ ఇన్కమ్ స్క్రీన్ షాట్స్. మీరు వాట్సాప్ స్టేటస్లో అయినా పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓన్లీ మనీకి సంబంధించి ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటే మీరు స్టోరీస్ రూపంలో మాట్లాడండి, వాట్సాప్ స్టేటస్లో మాట్లాడండి. రీల్స్ రూపంలో మాత్రం అలాంటివి ఏమీ చేయొద్దండి. పేజ్కి అయితే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఇన్ డీటెయిల్గా ఆల్రెడీ క్లాస్ తీసుకొని ఉన్నాము, అదొకసారి చూడండి. ఇక్కడ వరకు క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్. ఇక్కడ వరకు క్లియర్ అయితే ప్రాక్టికల్గా మనం నేమ్స్ తీసుకుందాం. ఇక్కడ వరకు క్లియరా? Recording in progress. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా? గివ్ మీ సెకండ్. ఎస్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు ఎవరెవరు అకౌంట్స్ చెక్ చేయమంటారు వాళ్ళు నాకు చాట్లో మెన్షన్ చేయండి నేమ్స్. డిజిటల్ రాజేశ్వరి. ఒక్క నిమిషం. ఒక పేజ్ చెక్ చేసిన తర్వాత నా ఐడి నీ ఐడి కాదండి, మీ ఐడి నేమ్ మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. డిజిటల్ రాజేశ్వరి ఫస్ట్ వచ్చింది కదా, నేను అదే కాపీ పేస్ట్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, కనిపిస్తుందో లేదో చెప్పండి. 1 minute. శంకు అన్న, ఆర్ యు దేర్? శంకు అన్న ఉన్నారా? గివ్ మీ సెకండ్, నాకు స్క్రీన్ షేర్ చేయడానికి అవ్వట్లేదు, మొబైల్లో జాయిన్ అయ్యాను నేను. శంకు అన్న ఉన్నారా? ఏ ఉండండి, మీరు మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోకండి. గివ్ మీ సెకండ్. ఒక్క నిమిషం ఆగండి, గివ్ మీ సెకండ్, గివ్ మీ సెకండ్. आई एम कॉलिंग, प्लीज गिव मी सेकेंड. हेलो। हाँ कृष जी, मैंने मतलब मोबाइल पे ज्वाइन किया था, मुझे स्क्रीन शेयर करने के लिए नहीं हो रहे, शंकु भाई नहीं है सेशन पे। हाँ प्लीज। हाँ एक बार कॉल करो ना, मुझे बताओ प्लीज। ठीक है, कोई बात नहीं। గివ్ మీ సెకండ్. మీరు మెన్షన్ చేయండి, నేను ఆ ప్రొఫైల్స్ అనేది తీసుకొని ఒక్కొక్కటి ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుందాము. నాకు స్క్రీన్ షేర్ చేయడానికి అవ్వట్లేదు అందుకని. మేబీ ల్యాప్టాప్లో లెఫ్ట్ అయిపోతే అవ్వదేమో మళ్ళీ అనేది ప్రాబ్లం. గివ్ మీ సెకండ్. రే ఉండండి, మెన్షన్ చేయొద్దు నేమ్స్, నేను ప్రతి ఒక్కటి తీసుకుంటాను. టైం వేస్ట్ అవుతుంది. గివ్ మీ సెకండ్, గివ్ మీ సెకండ్. నేను అడుగుతాను, మళ్ళీ మెన్షన్ చేయండి నేమ్స్. డౌట్స్ అడగడానికి లాస్ట్లో టైం ఇస్తాను, దెన్ యూ కెన్ ఆస్క్ మీ. పుష్ చేయడానికి అవుతుందా? అవ్వట్లే.
షిట్ టైం వేస్ట్ అవుతుంది. ల్యాప్టాప్లో లెఫ్ట్ అయిపోతానుండండి, అప్పుడు నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? రెస్పాండ్ అవ్వండి ఒకసారి చాట్ లో. మేక్ ఇట్ ఫాస్ట్. ఇప్పుడు మెన్షన్ చేయండి నేమ్స్. ఇప్పుడు ట్రై చేస్తాను నేను స్క్రీన్ షేర్ చేయడానికి. ఓకే, ఎస్, ఓకే. లింక్స్ ఏమి పంపించద్దు, నేమ్స్ మెన్షన్ చేయండి అంతే. సో నేమ్స్ మనం చెక్ చేద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఉండండి. ఏదో ఒక నేమ్ తీసుకుంటున్నాను నేను. డిజిటల్ రాజేశ్వర. మీరు ఒక్క నిమిషం ఆగండి, చాట్స్ ఆపితే మీకు మళ్ళీ ఛాన్స్ రాదు. మీరు ఆగితేనే నేను స్క్రీన్ షేర్ చేసి మీ ప్రొఫైల్స్ నేను చెక్ చేస్తాను. కంటిన్యూగా మీరు సీరియస్లీ? ఓకే, డూ ఇట్ నౌ. ఇప్పుడు మెన్షన్ చేయండి చాట్లో. ఓకేనా? షేర్ చేయన స్క్రీన్. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అవ్వట్లేదు కదా చాట్లో మెన్షన్ చేయడానికి? అవుతుందా? ట్రై చేసి చెప్పండి నాకు ఒకసారి. ఓకే, ఒక్క నిమిషం, నేను నేమ్ తీసుకుంటున్నాను. లిటిల్ ప్రిన్సెస్, ఎఫిలియేట్ రేణుశ్రీ. రేణు గారు మీరు సెషన్ లో ఉన్నారా? రేణు గారు, రేణు గారు సెషన్ లో ఉన్నారా? మీ నేమ్ తీసుకోవచ్చా నేను చెక్ చేయడానికి? రెస్పాండింగ్ ఎస్. ఓకే, ఐఎమ్ టేకింగ్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఎఫిలియేట్ రేణుశ్రీ. ఫస్ట్ వన్ సెకండ్ వన్ లేదా రెండునా? రేణు గారు, నేను ఇప్పుడు ఒక పేజ్ చూస్తున్నాను కదండి, రిమైనింగ్ వాళ్ళు ఎందుకు మెన్షన్ చేస్తున్నారండి? ఎస్, ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం యూజర్ నేమ్ చూద్దాం. ఎఫిలియేట్ డాట్ రేణుశ్రీ. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. రేణు S_RI. ఇది మిస్టేక్ అండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎఫిలియేటర్ ఉండరు, ఎఫిలియేట్ అనండి సరిపోతుంది. ఎఫిలియేటర్ ఇది ఒక మిస్టేక్. తెలుగు డాట్ మెంటర్ మిస్టేక్. మామ్ ఆఫ్ మిస్టేక్. సో నేమ్ అంటే ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. 100% ప్రొఫైల్ నేమ్ అయితే బాగాలేదు. ఓన్లీ ఎఫిలియేట్ డాట్ రేణుశ్రీ ఇది మాత్రమే బాగుంది. నేమ్ బాగాలేదు, డిపి బాగాలేదు. ఎఫిలియేట్_ రేణుశ్రీ. మళ్ళీ మీరు బయోలో మీ పేరు మెన్షన్ చేశారు, పేజ్ నేమ్ అనేది, అక్కడ అది అవసరం లేదు. ఎఫిలియేట్ డిజిటల్ మార్కెటింగ్ లెర్న్ ప్లస్ ఇంప్లిమెంట్ = సక్సెస్. అండ్ ఫోన్ నంబర్ అనేది మీరు బయోలో మెన్షన్ చేశారు, వేస్ట్ ఆఫ్ టైం అండి, మీ పేజ్ గ్రోత్ ఉండదు. అండ్ ఇది తన పేజ్ కోసమే కాదు, రిమైనింగ్ పేజెస్ వాళ్ళ కోసం చెప్తున్నాను. మిస్టేక్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇలా మీరు మెన్షన్ చేయడం వల్ల ఏంటి అంటే ఆటోమేటిక్ గా మీ ఫాలోవర్స్ ఏమనుకుంటారంటే ఆల్రెడీ అక్కడ ఉంది కదా పేజ్, బయోలో వాట్సాప్ లో
బయోలో నెంబర్ అనేది ఉంది కదా, ఇంకెందుకు మనం కాంటాక్ట్ అవ్వాలి, ఇంకెందుకు ఆ పర్సన్ కి మనం కమెంట్స్ చేయాలి అని అనుకుంటారు. సో అక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది, మీ పేజ్ గ్రోత్ అనేది పెరగదు, రీచ్ అనేది రాదు, వ్యూస్ రావు, క్లయింట్స్ రారు. సో వాళ్ళకి నచ్చినప్పుడు ఆ నెంబర్ తీసుకొని ఆరాంగా కాంటాక్ట్ అవుతారు. అదొకటి లాస్ మీకు, అదొకటి చేంజ్ చేసుకోండి, డిలీట్ చేయండి. హైదరాబాద్ అనేది లాస్ట్ లో పెట్టారు, ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్. సో ఈ మిస్టేక్స్ అనేది ఇప్పుడు సెషన్ లో విన్నారు కదా. ఫస్ట్ మనం బయోలో ఏం పెట్టాలి అనేది, ఆ బయోలో ఏం పెట్టాలి అనేది ఒకసారి తెలుసుకోండి, దెన్ అవి మార్చండి. నెక్స్ట్ స్టోరీ హైలైట్స్ చూద్దాం. ఇన్ని స్టోరీ హైలైట్స్ ఉంటే ఎవరు చూడరు. ఎర్నింగ్స్ అనేది ఓకే, పే అవుట్స్ అనేది మేబీ కంపెనీ నుంచి మీకు వచ్చే ఇన్కమ్సా, పే అవుట్ అనేది కంపెనీ మీకు క్రెడిట్ చేసే అమౌంట్, అది పెట్టాలి. ఎర్నింగ్స్ అనేది మీరు డైలీ ఎర్నింగ్స్ ఎంతో కొంత చేసి ఉంటారు కదా, అది. అండ్ రిజిస్టర్డ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ అని కాదు మీరు పెట్టాల్సింది, అక్కడ లీగాలిటీ అని పెట్టాలి. స్టోరీ హైలైట్స్ కోర్సెస్, ఇట్స్ గుడ్, బట్ కోర్సెస్ అని పెట్టి మీరు సర్టిఫికేషన్స్ పెట్టారు, అది మిస్టేక్. అక్కడ మీరు పెట్టాల్సిన విషయం ఏంటి అంటే సర్టిఫికేట్స్ అని పెట్టాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మై టార్గెట్, గుడ్ వన్. సో టార్గెట్స్ పెట్టారు, ఇది ఓకే. నెక్స్ట్ స్టోరీ హైలైట్స్ ఒక వరకు ఒక థీమ్ అనేది ఫాలో అయ్యారు, బట్ నెక్స్ట్ ఫాలో అనేది లేదు. అండ్ నెక్స్ట్ కంటెంట్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అండి, మీ హార్డ్ వర్క్ అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. చక్కగా ప్రొఫైల్ నేమ్ పెట్టుకున్నారు, స్టోరీ హైలైట్స్ కూడా ట్రై చేస్తున్నారు, బట్ బయో చేంజ్ చేసుకోండి, డిపి చేంజ్ చేసుకోండి, కంటెంట్ కూడా చేంజ్ చేసుకోండి. అండ్ కంటెంట్ అనేది ఇలాగా పోస్టర్స్ లో ఉంటే మీరే చెప్పారు కదా సెషన్స్ లో, 1 అనేది బాగాలేదు, 2 అనేది బాగుంది అని. సో ఇది ఒకసారి చేంజ్ చేసుకోండి. ఎనీ అదర్ పర్సన్స్ తీసుకుందామా నేమ్, ఎఫిలియేట్ విత్ సిరి. ఓకే, పేరేం రాలేదు, ఇదేనా? ఎఫిలియేట్ విత్ శ్రీ, మేబీ న్యూ ప్రొఫైల్ అనుకుంటాను. ఎఫిలియేట్ మార్కెటర్, మనం ఎఫిలియేట్ మార్కెటర్ అని మన ప్రొఫైల్ ఏమి చెప్పాల్సిన అవసరం లేదండి, దయచేసి ఇది డిలీట్ చేసుకోండి. ఎఫిలియేట్ విత్ సిరి ఆల్రెడీ అక్కడ పెట్టుకున్నారు కదా, మళ్ళీ ప్రొఫైల్ నేమ్ యూజర్ నేమ్ రెండు ఒకటే ఉండాల్సిన అవసరం లేదు, కంప్లీట్ గా మీ నేమ్ సర్ నేమ్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ బయో, ఇట్స్ ఓకే. డిఎం ఇన్ఫార్మ్ ఫర్ ఫ్రీ డీటెయిల్స్, ఫ్రీగా ఆపర్చునిటీ ఏం ప్రొవైడ్ చేయట్లేదు కదా, సో ఫ్రీ డీటెయిల్స్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి, సో అలాంటివి వద్దు. నెక్స్ట్ ఎంపవరింగ్ పీపుల్ టు ఎర్న్ ఆన్లైన్, ఎర్న్ ఆన్లైన్ ఇలాంటి పదాలు తీసేసేయండి, పేజ్ కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ మీరు అచీవర్స్ జోన్ అని మీ ప్రొఫైల్లో ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్స్ ఎర్నింగ్స్ అన్ని ఒకే దాంట్లో పెట్టేశారు మా, ఇవి ఒకసారి మిస్టేక్స్, ఇవి ఒకసారి చేంజ్ చేయండి, ఇది రిమైనింగ్ వాళ్ళకి కూడా. నెక్స్ట్ ఒక్క నిమిషం, పైన వెళ్ళిపోతున్నాయి కదా అవి తీసుకుందాం, ఒక్క నిమిషం ఉండండి. ఆల్రెడీ ముందు మెన్షన్ చేసిన వాళ్ళు శిల్ప శారద _ గివ్ మీ సెకండ్. శారద ఎఫిలియేట్, ఓకే. ఇదేనా అండి మీ అకౌంట్? శారద గారు స్టేషన్ లో ఉన్నారా? శారద గారు, ఎస్. శ్రావణి గారా, శారద గారా? సర్వన ప్రియా గారు. ఓకే, సో అసలు ఈ ప్రొఫైల్లో డిపి పెట్టారండి, ఈ డిపి ఎవరైనా పెడతారా అండి? మేబీ అమ్మవారు మనకి ఇష్టమై ఉండొచ్చు, బట్ మీరు పెట్టాల్సింది ఇక్కడ కాదు, మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి, లేదా మీ ప్రొఫెషనల్ నెంబర్స్ కాకుండా పర్సనల్ నెంబర్స్ లో పెట్టుకోండి, ఇది బ్లండర్ మిస్టేక్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టోరీస్ యాక్టివ్ గానే లేవు, స్టోరీ హైలైట్స్ కూడా మిస్టేక్, అదొకటి చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ మన ఫాలోవర్స్ కన్నా మనం ఫాలోయింగ్ అయ్యే వాళ్ళవి ఎక్కువ అకౌంట్ అనేది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోవర్స్ 23 ఉన్నారు, 100 మెంబర్స్ ని మీరు ఫాలో అవుతున్నారు, ఇది మిస్టేక్ అండి. అదేంటండి నాకు మరి ఫాలో అవ్వాలనిపిస్తుంది అందరినీ నాకు తెలియడం కోసం అంటే, మీరు ఫాలో అవ్వకుండా వాళ్ళని పెట్టుకొని ఉంచండి. గివ్ మీ సెకండ్, సారీ, ఐఎమ్ గెటింగ్ కాల్, సారీ. సారీ అండి, ఒక్క నిమిషం. ఓకే, అదొకటి మిస్టేక్ మార్చుకోండి. నెక్స్ట్ ఇంకెవరివి, యూని డిజిటల్ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్.
పోనీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు డిజిటల్ రమ. ఓకే, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కదండి? స్క్రీన్ షేర్ అవుతుందా? సో డిజిటల్ రమ ఇదేనామా మీ పేజ్ కరెక్టేనా? మీరు సెషన్ లో ఉన్నారా? ఇది కాదా? ఎస్, ఓకే. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు ఇన్ కేస్ ఫేస్ చూపించడం ఇష్టం లేకపోతే ఇలా డిపి పెట్టుకున్నారు కదమ్మా, ఇట్స్ ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. ఇన్ కేస్ మీరు ఫేస్ చూపించడం కానీ ఇష్టం లేకపోతే డిపి అనేది ఇలా పెట్టుకోండి, దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. బట్ బయో అనేది చేంజ్ చేయండి, digital_rama7. నెంబర్స్ అనేది యాడ్ చేస్తే అకౌంట్ అనేది సర్చబుల్ లో ఉండదు. నెంబర్స్ అనేది యాడ్ చేయకండి. అండ్ ఫాలోవర్స్ మంచిగా ఉన్నారు, పోస్ట్లు అనేది బాగాలేదు, ప్రతిదీ మీరు రిపీటెడ్ పోస్ట్లు రిపీటెడ్ ఫేసెస్ అనేది యూజ్ చేస్తున్నారు, అది ఒకటి వేస్ట్. కవర్ ఫొటోస్ లేవుమా, అదొకసారి చెక్ చేసుకోండి. కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ ఓపెన్ చేసి చూద్దాం. హలో లేడీస్, ఇంట్లో ఉంటూ మొబైల్ యూజ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నా దగ్గర ఒక మంచి అవకాశం ఉంది. 10th క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా నాకు కాల్ చేయండి, డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్ గా కాల్ చేయమంట. కంటెంట్ బాగుంది బట్ హుక్ లైన్, బాడీ, సిటిఏ ఇలా 3 ways లో మీరు కంటెంట్ అనేది పోస్ట్ చేయాలి. అండ్ వెనకాల డీజే లైట్స్ అనేది వేస్ట్ అమ్మా, అదేం ప్రొఫెషనల్ గా ఉండదు. ఇట్స్ 100% రాంగ్ కంటెంట్, అదొకటి మార్చుకోండి మా. అండ్ మీరు డైరెక్ట్ గా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం అనేది మిస్టేక్, కమెంట్స్ లో మెసేజ్ చేయమని చెప్పడం అనేది ఇంపార్టెంట్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకెవరైనా చూద్దామా? అర్థమైందా ఆల్మోస్ట్ మీకు? ఎర్న్ విత్ రాజేశ్వరి చూద్దాం. పాపం చాలా సార్లు మెసేజ్ చేశారు కదా. ఏది మా మీ అకౌంట్ ఏడిపి ఉంటుందో చెప్పండి మా. మీరు ఎలా ప్రొవైడ్ చేశారో అలానే నేను కాపీ పేస్ట్ చేశాను. పింకా, ఓకే. బయో లేదు మా, డిపి పెట్టుకున్నారు బట్ డిపి అది రిమూవ్ చేసి వేరే డిపి పెట్టుకోండి. స్టోరీ హైలైట్స్ లేవు, కంటెంట్ నాట్ ఓకే. మేబీ కంటెంట్ లో మీరు రీల్స్ లో ఇది కూడా పెట్టేశారు, ఇది ఒక మిస్టేక్, ఇది మీరు స్టోరీ హైలైట్స్ లో పెట్టాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మా. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు డిపి పెట్టడానికి కంఫర్ట్ గా ఉన్నప్పుడు ఆ డిపి తీసి వేరే డిపి పెట్టుకోండి మా, సో దట్ ఇట్ విల్ యూస్ఫుల్. మీకోసం ఒక ట్రస్ట్ అనేది మీ మీద మీకు వస్తుంది, దాన్ని మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు, అదొకటి మార్చుకోండి. దయచేసి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అసలు చేయకండి. దేనికోసమే కాదు, మ్యాక్స్ అచీవర్ జోన్ లో ఉన్న వాళ్ళు 90% ఈ టైప్ ఆఫ్ కంటెంటే చేస్తారు. మేబీ మీకు అది ఆటోమేటిక్ గా మీకు అలవాటు అయిందా లేకపోతే నాకు తెలీదు, బట్ ప్లీజ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అస్సలు చేయొద్దు. ఈ కంటెంట్ అంతా ఆర్చీవ్ చేసి మళ్ళీ రీఫ్రెష్ గా చేయండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఈవెన్ ఫేస్లెస్ కంటెంట్ కావాలన్నా సరే నేను మీకు ఒక క్లాస్ తీసుకుంటాను, సో డోంట్ వరీ. బట్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే చేయకండి. మీకు ఇంకొకటి చూపిస్తాను, ఇక్కడ చూడండి. సేమ్ నేను మీలానే కంటెంట్ చేస్తున్నాను కదా. మేబీ ఇక్కడ ఫేస్ చూపిస్తున్నాడు లేదా అనేది పక్కన పెడితే ఇక్కడ నేను ఫేస్ చూపించకనే ఒక రీల్ పెట్టా, ఎంత నార్మల్ గా ఉంది ఇది. జస్ట్ ఓయ్ నీ లైఫ్ లో ఫస్ట్ ఇన్కమ్ ఏం చేసావు, షేర్ ఇన్ కమెంట్స్. జస్ట్ నేను అక్కడ ఎంగేజ్మెంట్ రీల్ పోస్ట్ చేసా, అట్లీస్ట్ ఒక 5 or 6 కమెంట్స్ అనేది వచ్చాయి. నో ఇన్కమ్ బ్రో, డొనేటెడ్ టు పూర్ పీపుల్. సో తను ఒక ఆర్ఫనైజ్ కి డొనేట్ చేశాడంట. బయింగ్ షర్ట్ ఫర్ మై హస్బెండ్. సో ఇలా ఎవరొకరికి ఏదో ఒక రీజన్ అనేది అక్కడ కనెక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ చూడండి, సంథింగ్ ఏదో ఒక కంటెంట్ అనేది నేను ఇక్కడ పోస్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది హుక్ పాయింట్ అంటారు. జస్ట్ ఒక చిన్న పాయింట్ అనేది నేను అక్కడ కన్వే చేస్తున్నాను. ఇది నేను పెట్టింది బాడీ, అండ్ లాస్ట్ లో వచ్చేది సిటిఏ. దిస్ ఈజ్ సిటిఏ. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు కంటెంట్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్ అనేది 100% ప్రొఫెషనల్ గా ఉండేలా చూసుకోండి. ఇంకా బాబోయ్ ఇన్ని వస్తున్నాయి, ఒక్క నిమిషం ఆగండి. ఇందుకే నేను చెప్పింది అర్థం అవుతుంది కదా మీకు? అర్థం అవుతుందా? బోర్ కొట్టట్లేదు కదా? మిస్టేక్స్ అర్థం అవుతున్నాయి కదా? ఎస్,
ఓకే 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 గివ్ మీ సెకండ్ నెక్స్ట్ ఎర్న్ విత్ రాజేశ్వరి ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకొక అకౌంట్ తీసుకుందాం. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరి అకౌంట్స్ లేవా? విక్రమ్. ఓకే, ఒక మేల్ కంటెంట్ కూడా చూద్దాము. ఇప్పటి వరకు గర్ల్స్ అందరివి చూసాం కదా, ఇక్కడ కంటెంట్. ఓకే, ఇతను ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. సరే, మీ డిపి బాగానే ఉంది, బట్ అకౌంట్ నేమ్ కూడా ఓకే. ఇక్కడ చూడండి, అకౌంట్ నేమ్ విక్రమ్.పృథ్వీ అఫీషియల్. అంటే విక్రమ్ పృథ్వీ రెండు వేరు వేరు పర్సన్స్ కాదు కదా. సో విక్రమ్ పృథ్వీ అని పెట్టుకోండి, లేదా ఏదో ఒక నేమే పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ యూస్ఫుల్ అన్నమాట, మంచిగా క్యాచీగా ఉంటుంది. లేదా పృథ్వీ అఫీషియల్ అని పెట్టుకోండి, ఇంకా మంచిగా ఉంటుంది. విక్రమ్ అనేది తీసేసేయండి. లేదా ఇక్కడ పృథ్వీ అని పెట్టారు, లేదా ఇక్కడ విక్రమ్.అఫీషియల్ అని పెట్టుకోండి, పృథ్వీ అని తీసేయండి. ఎందుకంటే ఆల్రెడీ కింద పృథ్వీ అని ఉంది, ఇక్కడ పృథ్వీ అని ఉంది. సో అదొకసారి తీసుకోండి. నెక్స్ట్ బయోలోనే మీరు ఫోన్ నెంబర్ అనేది పెట్టేశారు, వేస్ట్ అండి. బికాస్ 81 మీరు పోస్టులు పెట్టారు, 37 ఫాలోవర్సే ఉన్నారు. ఇక్కడే మీరు డైరెక్ట్ గా ఫోన్ నెంబర్ పెట్టేస్తే ఇంకా రిమైనింగ్ వాళ్ళకి మీరు మీ కంటెంట్ కి కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉండదు. మీరు మేల్ బట్ మీరు ఎక్కువ ఫీమేల్ కంటెంట్ లైక్ ఇలాగా పర్సన్స్ ని యూజ్ చేసుకొని చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్ గా ఉండదు. ఇదే ప్లేస్ లో మీరు కొంచెం ఏదైనా నేచర్ క్లిప్పింగ్స్ తీసుకోండి, ఆ క్లిప్పింగ్స్ ని యూజ్ చేసుకొని మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు ఇంత రిలాక్స్డ్ గా కంటెంట్ చేస్తున్నారండి, ఇలాంటి కంటెంట్ అనేది అస్సలు యూజ్ అవ్వదు, ప్రొఫైల్ కి ఇంపాక్ట్ అనేది 100% జీరో. అండ్ నెక్స్ట్ ఇన్ని స్టోరీ హైలైట్స్ పెట్టారు, మీటింగ్స్ అని పెట్టారు, ట్రైనింగ్స్ అని పెట్టండి, మీటింగ్స్ కాదు. నెక్స్ట్ సక్సెస్ ఎర్నింగ్స్ అని పెట్టారు కదా, టెస్టిమోనియల్స్ అని పెట్టండి, న్యూ జాయినింగ్, ఎన్రోల్మెంట్ అని పెట్టండి, సర్టిఫికేట్స్. ఓకే, వై ఎఫిలియేట్ కాదు, వై డిజిటల్ స్కిల్ అని పెట్టండి, లేదా వై డిజిటల్ ఎరా అని పెట్టండి. నెక్స్ట్ మై ఎర్నింగ్స్. ఓకే, దట్స్ గుడ్. పోస్టర్ డిజైనింగ్స్. ఓకే, లేదా క్యాన్వా అని పెట్టండి, అక్కడ హైలైట్స్ మై టీమ్ ఎర్నింగ్స్. స్టూడెంట్ ఎర్నింగ్ అని కానీ స్టూడెంట్ రివ్యూస్ అని కానీ పెట్టండి, అదొకటి మార్చండి. కంటెంట్ మాత్రం 1 hour అబోవ్ పెట్టారు, 2 days అబోవ్ పెట్టారు, 3 days అబోవ్ పెట్టారు, 4 days అబోవ్. సో అది ఒకసారి చేంజ్ చేసుకోండి. మేబీ మీ మిస్టేక్స్ నేనైతే ఆల్మోస్ట్ చెప్పాను, మీరు ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఉండండి, దయచేసి ఎవరి మిస్టేక్ గా తీసుకోకండి. ఏంటండి సంజన గారు, మీ పేరు పక్కన ఇంత నెంబర్ ఉంది, అలాంటి నేమ్స్ నేను ఇప్పుడు తీసుకొని లైవ్ లో చెప్పలేను. ఎర్నవి తక్కి ట్రై చేద్దాం, ఎర్నవి తక్కి. ఎస్, డిపి ఓకే మా, బట్ ఇంకా కొంచెం క్లోజ్ గా ఉండేలా చూడు. మామ్ ఆఫ్ 2 kids. సో హార్ట్ సింబల్స్ ఇలాంటివి ఏమీ వద్దు. మదర్ ఆర్ మదర్ ఎంటర్ప్రీనియర్ అని పెట్టండి, మామ్ ప్రీనియర్ అని పెట్టండి. ఎవరైనా మదర్స్ ఉంటే మామ్ ప్రీనియర్ అని పెట్టండి, అదొకటి పెట్టుకోండి. నెక్స్ట్ ట్రై టు ఇంక్రీజ్ యువర్ స్కిల్స్. ఓకే, దట్స్ నైస్. డిజిటల్ గ్రోత్, లెర్న్ ఎర్న్ గ్రో. వేరీ సిటిఏ ఏది? కాల్ టు యాక్షన్ పోయింది. ఐ కెన్ వెరిఫైడ్. స్టోరీ హైలైట్స్ బాగున్నాయి, బట్ అన్ని స్టోరీ హైలైట్స్ కాకుండా కొన్ని మెయిన్ స్టోరీ హైలైట్స్ పెట్టుకోండి మా. అండ్ కంటెంట్ అనేది డబుల్ సింబల్స్ ఏమీ చూపించద్దు. ఫ్యామిలీతో పెట్టుకున్నారు, మీ డ్రెస్ తో ఉన్నాయి, మంచిగా ఉంది. బట్ ఇలాంటివి యూజ్ చేయకుండా మీ ఓన్ కంటెంట్ యూజ్ చేయండి మా, మీకు మంచి గ్రోత్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉషా _డిజిటల్ క్రియేటర్. సో మ్యాక్సిమం మీ డౌట్స్ అన్ని క్లియర్ కదా, ఇంకా చూద్దామా? సరిపోతుందా? ఈసారి కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చూద్దాం. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎలా అనిపించింది సెషన్? అర్థమైందా? మీ మిస్టేక్స్ తెలిసాయా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్, మీ మిస్టేక్స్ అర్థమయ్యాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ మిస్టేక్స్ అంటే అక్కడ పేజెస్ ని చూపించిన వాళ్ళవే కాదండి, వాళ్ళ పేజెస్ ని ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నాము. వాళ్ళు మనకి సెషన్ కి వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి మీకు ఫర్దర్ గా అలా చేయకుండా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరు మంచిగా మీ పేజెస్ నేమ్స్ అనేది మెన్షన్ చేశారు. కమింగ్ సెషన్ లో కంటెంట్ మార్కెటింగ్ తీసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ కొన్ని పేజెస్ క్రాస్ చెక్ చేద్దాం. ఓకేనా? అర్థమైందా? క్లియరా అందరికి? మే ఐ నో?
క్లియరా? మీ మిస్టేక్స్ అర్థమయ్యాయా? మీ ఇప్పుడు ఈ సెషన్ విన్న తర్వాత మీ మిస్టేక్స్ క్లియర్ చేసుకుంటారా? క్లియర్. సెషన్ ఎలా అనిపించింది? ఎలా చెప్పాను? మీకేం అర్థమైంది? గుడ్ గుడ్ క్లియర్. గుడ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ రెడ్డి గారు. నెక్స్ట్ సెషన్ తీసుకుంటాను మా శృతి. ఫేస్ చూపించడం ఇష్టం లేనప్పుడు వీడియోస్ ఎలా చేయడం మ్యామ్? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వీడియోస్ విత్ మై ఫేస్. నో ఇష్యూ. ఫేస్లెస్ కంటెంట్ ఎలా చేయాలనేది నెక్స్ట్ సెషన్ తీసుకుంటాను. నైస్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ అండి. సూపర్ గుడ్ టీచింగ్. ఈ ప్రపంచంలో వెళ్ళి ఏదో పెట్టారు అర్థం కాలేదు. విలువైందంటూ మ్యామ్ క్లయింట్స్ జాయిన్ అవ్వడానికే నా ఎర్నింగ్స్ అడుగుతున్నారు, బట్ నేనేమో న్యూ జాయినింగ్. సో మీరు న్యూ జాయినీస్ ఎవరైనా ఉన్నప్పుడు ఇన్కమ్ మీద ఫోకస్ చేయకండి, ప్రాపర్ గా నేర్చుకోవడం మీద, ప్రొఫైల్ బిల్డింగ్ చేయడం మీద నేర్చుకోండి. బిల్డింగ్ చేయడం మీద ఫోకస్ చేయండి. సూపర్ మ్యామ్, గుడ్ ఎక్స్ప్లెనేషన్. మంచిగా అర్థమైంది. సో అందరికి మంచిగా అర్థమైంది. సూపర్, థ్యాంక్ యూ. ఇలా చెప్తున్నారు కదా. సో మీ మిస్టేక్స్ ఏంటి అనేది తెలిసినప్పుడు పాజిటివ్ గా తీసుకొని అదే పాజిటివ్నెస్ అనేది మీ పేజెస్ లో చూపించండి. నెక్స్ట్ క్లాస్ లో నేను మళ్ళీ సెషన్ స్టార్ట్ చేయకముందే ముందు పేజెస్ చెక్ చేస్తాను. సో ఎవరైనా చేంజ్ అయ్యాయా లేదా అనేది చూస్తాను. ఓకేనా? అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, హౌ టు టాక్ విత్ లీడ్స్, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ క్లాస్ తీసుకుంటాను. డోంట్ వరీ. ఓకే ఆల్ ఆఫ్ యూ. బాయ్. హ్యాపీ సండే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.